పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర చరిత్రలో రేపు ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టం. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్న ప్రధాని. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్. కూచిపూడి, తింసా నృత్యాలతో స్వాగతం పలికేందుకు సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల. ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించిన 3.71 కోట్ల మంది. తెలంగాణలో జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు. గోదావరిలో పోటెత్తిన వరద. జూరాల మొత్తం గేట్లు ఎత్తిన అధికారులు. టామ్కామ్ బలోపేతానికి రేవంత్ ఆదేశం. పాస్పోర్టు నుంచి విదేశాల్లో ఉద్యోగాల వరకు బాధ్యత తీసుకోవాలని సూచన. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా. పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించిన కేంద్రం. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ట్రంప్. ఓపీటీకి దరఖాస్తు చేసుకునే వారికి $1,00,000 ఫీజుకు ప్రతిపాదన. ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ గేట్వే ఆఫ్ ఈస్ట్ కాబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రేపు అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం కోసం భోగాపురం వస్తున్న ప్రధాని ఆ ప్రాంతంలో సుమారు 2 గంటల 25 నిమిషాల పాటు ఉండనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఏపీ సర్కార్ తెలిపింది. భోగాపురంలో ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక, గ్యాలరీలు సిద్ధమయ్యాయి. ప్రజలు కూర్చునే సీటింగ్ పూర్తయింది. గేట్వే ఆఫ్ ఈస్ట్ కాబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది కలుపుకొని ప్రధాని మొత్తం 17,900 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయంలో ట్రయల్స్ పూర్తి కాగా ప్రధాని వస్తున్న విమానమే అధికారికంగా మొదటిసారి దిగనుంది. రేపు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రధాని విమానం భోగాపురం చేరుకోనుండగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏపీ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రయాణికుల టెర్మినల్ భవనం వద్ద 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో మోదీని ఆహ్వానించనున్నారు. అనంతరం టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. అక్కడే 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారు. 460 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేసే ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. 5,550 కోట్లతో ఏర్పాటు చేయనున్న కర్నూలు పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. 3,550 కోట్లతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటైన సోలార్ విండ్ ఎనర్జీ జోన్లు, 820 కోట్ల విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అలాగే 1,880 కోట్లకు పైగా వ్యయంతో జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల సమయంలో ప్రత్యేక విమానంలో ప్రధాని తిరుగు ప్రయాణమవుతారు.
విమానాశ్రయ ప్రారంభోత్సవం ప్రశాంతంగా జరిగేలా 7,000 మంది పోలీసుల్ని మోహరిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంతాన్ని 89 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్కు 80 నుంచి 100 మందిని మోహరించారు. 30 మంది ఐపీఎస్లు విధి నిర్వహణలో ఉంటారు. ఇప్పటికే డాగ్ బాంబ్ స్క్వాడ్లు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని అధికారుల అంచనా. సుమారు 3 లక్షల మంది ప్రజలు వచ్చే ఈ సభలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సభకు 2,000 ఆర్టీసీ బస్సులు, మరో 2,800 ప్రైవేటు బస్సులు రానున్నాయి. విశాఖ, అనకాపల్లి, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలకు ఒకచోట, శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఒడిశా వైపు నుంచి వచ్చే వాహనాలకు మరో చోట పార్కింగ్ కేటాయించారు. ఎయిర్పోర్టుకు 5 కిలోమీటర్ల పరిధిలో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ప్రజలను తరలించనున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం సభలో ముందు వరుస సీట్లు కేటాయించి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చింది. ఆగస్టు 17 నుంచి ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానుండగా భూములిచ్చిన రైతులకు ఒకసారి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు ఎక్స్లో ప్రత్యేక సందేశం పోస్ట్ చేశారు. ఉత్తరాంధ్ర టేకాఫ్కు సిద్ధంగా ఉంది, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం మోదీజీ అని సీఎం పోస్ట్ చేశారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ రేపు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక మైలురాయని చెప్పారు. విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన ద్వారమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు మాధవ్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్కు ప్రతీక అని, ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ఏపీ ప్రజలంతా గర్వంగా స్వాగతించాలని మాధవ్ అన్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం తెలిపేందుకు 13,000 మంది గిరిజన కళాకారులు చేసిన థింసా నృత్య ప్రదర్శన రిహార్సల్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. 13,000 మంది కళాకారులు ఒకే వేదికపై ఒకేసారి థింసా నృత్యాన్ని ప్రదర్శించగా కూటమి ప్రభుత్వం ఈ రికార్డును సొంతం చేసుకుంది. గతంలోని 11,000 మందితో ఉన్న రికార్డును కూటమి ప్రభుత్వం బద్దలుగొట్టింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ధ్రువపత్రాలను ప్రదానం చేశారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్కామ్ను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాస్పోర్టు నుంచి విదేశీ కంపెనీలో ఉద్యోగాల వరకు టామ్కామ్ బాధ్యత తీసుకోవాలన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో స్కిల్స్ క్యాపిటల్, నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ శాఖ శక్తి కార్యక్రమాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త ఆవిష్కరణల కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీలో విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలని సీఎం చెప్పారు. ఏటీసీల్లో విద్యుత్ వాహనాలు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టాలని తెలిపారు. డిమాండ్కు తగినట్లు నర్సింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల టెండర్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్లపై కొన్ని పార్టీల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. భారీగా వస్తోన్న దరఖాస్తులే ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. నివాస ధృవీకరణ కోసం ఆధార్తో పాటు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలు సమర్పించవచ్చని మంత్రి వివరించారు. ఆగస్టు 10లోగా దరఖాస్తు చేసుకోవాలని, గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. ఇళ్లు రాని వారికి 10,000 రూపాయలు ఈఎండి మొత్తం తిరిగి చెల్లిస్తామని చెప్పారు. దీనిపై ఎటువంటి అపోహలు వద్దని విజ్ఞప్తి చేశారు.
దేశంలో పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు 3,15,614 కోట్లు కేటాయించింది. పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు 5,070 కోట్లతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 4.51 లక్షల కోట్లు వ్యయం చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 4.51 లక్షల కోట్ల భారీ వ్యయంతో కూడిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేసింది. దేశంలోని రైతులకు నిరంతర ఆర్థిక భరోసా కల్పించే పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లు అంటే 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం 3,15,614 కోట్ల నిధులు కేటాయించింది. 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తోంది. ప్రతి 4 నెలలకు ఓసారి 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా ఇప్పటి వరకు 4.47 లక్షల కోట్లకు పైనే పంపిణీ చేశారు. ఈ మొత్తాన్ని 92% మంది రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసమే వాడుతున్నట్టు నీతి ఆయోగ్ అధ్యయనంలో వెల్లడైనట్టు కేబినెట్ భేటీ తర్వాత సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు 5,070 కోట్లతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద జలాశయాలు, పారిశ్రామిక చెరువులపై సోలార్ ప్లాంట్ను నిర్మించాలని తలపెట్టారు. ప్రస్తుతం 700 మెగావాట్లు ఉన్న ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 5,000 మెగావాట్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ పథకానికి ఆమోదం తెలిపినట్టు మంత్రి వివరించారు. ఇదే సమయంలో 10,000 మెగావాట్ల సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2032-33 వరకు కేంద్రం ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకం ద్వారా ఏటా సుమారు 1 కోటి టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. దాదాపు 16,000 నుంచి 17,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. దేశీయ సోలార్, బ్యాటరీ తయారీ రంగానికి ఊతం లభిస్తుందన్నారు. సముద్ర వనరుల పరిశోధన, వినియోగం దిశగా చేపట్టే 84,084 కోట్ల విలువైన సముద్ర మంథన్ ప్రాజెక్టును ఆమోదించినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఖేలో ఇండియా జాతీయ క్రీడా ఫెడరేషన్ పథకానికి 36,441 కోట్లు కేటాయించినట్టు వివరించారు. రవాణా మౌలిక సదుపాయాల మెరుగుదలకు, ట్విన్ ట్యూబ్ సొరంగాల నిర్మాణాలకు 9,779 కోట్లు కేటాయించినట్టు మంత్రి చెప్పారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల 20న విద్యార్థులపై జరిగిన దమనకాండకు ప్రభుత్వం సమాధానం చెప్పాలనే డిమాండ్తో ప్రతిపక్షాలు చేసిన ఆందోళనతో లోక్సభలో కార్యకలాపాలు సాధ్యపడలేదు. ఈ ఉదయం లోక్సభ సమావేశం కాగానే విద్యార్థులపై పోలీసుల దమనకాండ సహా ఇతర అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టగా తొలుత సభ 12ంటికి వాయిదా పడింది. తిరిగి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు నిరసన కొనసాగించాయి. ప్రతిపక్షాల నినాదాల మధ్య జనన మరణ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. తర్వాత సభను ఆగస్టు 3కు వాయిదా వేశారు. రాజ్యసభ మాత్రం ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో ఒకేసారి సోమవారానికి వాయిదా పడింది. జూలై 20న విద్యార్థులపై పోలీసుల దమనకాండ, అయోధ్య రామాలయంలో కానుకల చోరీలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు ఇవాళ కూడా ఆందోళన చేశారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ పూజారి వేషధారణలో హుండీ బాక్సుతో నిరసనకు దిగారు. రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష ఎంపీలు హుండీలో డబ్బులు వేశారు. హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు రావడం లేదంటూ భారీ బ్యానర్ను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 20న నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పెల్లెట్ గన్స్ వాడకానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని నినదించారు. 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో కురిసిన వర్షాలు సహా పైనుంచి వస్తున్న వరదతో గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎస్ఆర్ఎస్పీకి ప్రవాహం తక్కువగానే ఉన్న ఎల్లంపల్లికి వరద పోటెత్తింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి 5 భారీ పంపు సెట్లతో మిడ్ మానేరుకు వరదను ఎత్తిపోస్తున్నారు. అటు కృష్ణా పరివాహకంలో జూరాలకు వరద పోటెత్తింది. శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 61,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,069.20 అడుగుల నీరు ఉంది. ఎస్ఆర్ఎస్పీ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.053 టీఎంసీల నీరు ఉంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో పాటు కడెం
ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ఎల్లంపల్లి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.45 టీఎంసీలు దాటింది. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తగా వరద గేట్ల నుంచి నీరు ఎగిసి పడుతోంది. నిజాం సాగర్ జలాశయానికి 4530 క్యూసెక్కుల వరద వస్తోంది. నిజాం సాగర్ లో నీటి నిల్వ 17.802 టీఎంసీలకు చేరుకుంది. జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలాలోకి ప్రాజెక్టుకు 1900 క్యూసెక్కుల వరద చేరుతోంది. 1.237 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 0.712 టీఎంసీల నీరు చేరింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ 5 భారీ పంపు సెట్లతో సుమారు 16,000 క్యూసెక్కుల నీటిని మధ్య మానేరు ప్రాజెక్టుకు ఎత్తిపోస్తున్నారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 122,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా 136,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.516 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.467 టీఎంసీలను కొనసాగిస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, భీమా లిఫ్ట్ 1, భీమా లిఫ్ట్ 2, కోయిల్ సాగర్ ఎత్తిపోతలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 50 అడుగులకు చేరగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో 12.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం గోపురం వరకు వరద చేరింది. రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 10.90 అడుగులు దాటింది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి దిగువకు 2,25,000 క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించారని ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో 89.22% మంది ఫామ్స్ ఇచ్చినట్లు తెలిపారు. 15.22 లక్షల మంది మృతి చెందినట్లు తెలిపారు. 22.30 లక్షల మంది శాశ్వతంగా మారడం లేదా గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 7.37 లక్షల మంది పేర్లు 2-3 చోట్ల నమోదైనట్లు గుర్తించామన్నారు. 1 కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారి పేరు ఒకే చోట కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నిజమైన ఓటర్లు ఓటు కోల్పోతే ఫామ్ 6తో మళ్లీ నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు సీఈఓ తెలిపారు. అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ముసాయిదా జాబితాను ఈసీఐ నెట్ యాప్, సీఈఓ వెబ్సైట్లో పరిశీలించవచ్చు అని చెప్పారు. నోటీస్, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. మహిళా ఎస్ఐపై దాష్టీకానికి ఒడిగట్టిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఎక్స్లో పోస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళా ఎస్ఐపై వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు. మహిళలను అవమానించడం, రాక్షసానందం పొందడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందంటూ లోకేష్ మండిపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డిదైతే సమాజంలో కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైసీపీ నాయకుల సంస్కృతిగా మారిందని ధ్వజమెత్తారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ హైకోర్టు సూచించింది. వీలైనంత త్వరగా ఆ స్థానంలో మరో ఉన్నతాధికారిని నియమించాలని పేర్కొంది. ఈ మేరకు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షించడం కంటే క్షమించడంలోనే ఔన్నత్యం ఉందంటూ తాతా మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు మోహన్ రావు పదోన్నతి తగ్గించడంతో పాటు ₹1,00,000 జరిమానా విధించింది.
ఆరోపించిందని గుర్తు చేసింది. సదరు అధికారికి జైలు శిక్ష విధిస్తే ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతారని, దీనివల్ల అతడిపై ఆధారపడి ఉన్న భార్య, పిల్లలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో క్షమాగుణం ప్రదర్శించిందనే విషయాన్ని ప్రస్తావించింది. అయితే హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది సుస్పష్టమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్ట విరుద్ధమని తెలిపింది. వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనమవుతుందని వివరించింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో తదుపరి విచారణను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కి వాయిదా పడింది. ఈ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ముగ్గురు లక్ష చొప్పున పూచీకత్తు సమర్పించగా న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలితంగా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఫార్ములా ఈ రేస్ ట్రాక్, ఇతర ఖర్చుల పేరిట హెచ్ఎండిఏ నిధుల నుంచి 55 కోట్లకు పైగా వ్యయం చేశారని ఏసీబీ ఆరోపించింది. అధికారిక రికార్డులు లేకుండా ఖర్చు చేసి ఆడిట్ను తప్పించేందుకు ప్రయత్నించారని ఏసీబీ పేర్కొంది. 3 సీజన్ల ఖర్చును ఒకే రేసుకు చూపి కేబినెట్ ఆమోదం పొందకుండా తప్పించుకున్నారన్న ఆరోపణలు సహా పలు అభియోగాలను న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఏసీబీ వెల్లడించింది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సనత్ నగర్ ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి ప్రజలకు చేసిన సేవలు, తెలంగాణ కోసం చేసిన కృషిని గౌరవించి సనత్ నగర్ టిమ్స్కు చెన్నారెడ్డి పేరు పెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా పనిచేస్తున్న డాక్టర్ నరేంద్ర కుమార్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రికి ఇన్ఛార్జిగా నియమించింది. వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన నరేంద్ర కుమార్ డిఎంఈగా టీచింగ్ ఆసుపత్రుల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నియమించింది. మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నరేంద్ర కుమార్కు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు $1,00,000 ఫీజు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ ఫీజు విధించాలని సిఫార్సు చేసింది. F1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 1 నుంచి 3 ఏళ్లు అమెరికాలో పనిచేసుకునేందుకు ఓపీటీ విధానంలో అవకాశం ఉంది. ఈ సమయంలోనే పలువురు తమ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకుని H1B వీసా పొందుతున్నారు. 2024 గణాంకాల ప్రకారం దాదాపు 4,19,000 మంది విదేశీ విద్యార్థులు ఓపీటీ కింద అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు ఏ విధానాలను తుది నిర్ణయంగా పరిగణించకూడదని DHS ప్రతినిధి ఒకరు తెలిపారు. H1B వీసాలపై $1,00,000 రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఇటీవల అమెరికా కోర్టు కొట్టివేసిన వేళ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన ట్రంప్ యంత్రాంగం ఓపీటీకి దరఖాస్తు చేసినప్పుడే రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అమెరికా వెలుపల నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి కూడా $1,00,000 వసూలు చేసే అంశాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పౌరసత్వం పొందిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి పొందేలా నిబంధనలను రూపొందిస్తున్నారు. స్పెయిన్ ఆధీనంలో ఉన్న ఆఫ్రికాలోని సెయూటాలో సరిహద్దు సంక్షోభం నెలకొంది. గత 24 గంటల వ్యవధిలో 84,000 మందికి పైగా ఉండే సెయూటాలోకి ఏకంగా 60,000 మంది మొరాకో వలసదారులు అక్రమంగా చొరబడ్డారు. ఈ భారీ చొరబాట్ల సమయంలో జరిగిన తొక్కిసలాట సహా నీటిలో మునిగి దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉపాధి అవకాశాల కోసం ఐరోపా దేశాలకు వెళ్లాలనుకునే వేల మంది మొరాకో యువకులు సముద్రం గుండా 5 కిలోమీటర్లు ఈదుకుంటూ సెయూటాలోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు మొరాకో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్స్ ప్రయోగించి గాల్లోకి కాల్పులు జరిపినా ఫలితం లేకపోయింది. సముద్ర మార్గం ద్వారా వచ్చిన వలసదారులు భూమార్గంలో వచ్చిన వారిలా వెంటనే దేశం నుంచి వెనక్కి పంపలేమని ఇటీవల స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఈ అక్రమ చొరబాట్లకు కారణంగా తెలుస్తోంది. అయితే మానవ అక్రమ రవాణా ముఠాలు ఈ తీర్పును వక్రీకరించి వలసదారులను మృత్యుముఖంలోకి నెడుతున్నాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసదారుల చొరబాట్లు స్పెయిన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని ఆయన మండిపడ్డారు.